రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి. ముఖ్యంగా మీ గుంటూరులో ఎట్లా పరిస్థితి ఉంది? ఏ పార్టీ గెలుస్తుంది? టీడీపీయా, వైఎస్ఆర్సీపీయా? ఏమండి ప్రజెంట్ అయితే ఇప్పుడు జనాల ఆలోచన అయితే కొద్దిగా మారాలనుకుంటున్నారండి. మార్పు కోరుకుంటున్నారు. అది విషయం. మన దేశంతో అయితే మార్పు కోరుకుంటున్నారు జనం. అందువల్ల ఈసారి ఏదైనా వస్తే టీడీపీ వస్తుందని అనుకుంటున్నామండి. అనుకుంటున్నాం. గుంటూరులో కూడా అదే పరిస్థితి. అదే పరిస్థితి అండి. గుంటూరులో కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా ఏమీ చేయలేదు జనానికి. ఇప్పుడు ఎలక్షన్ వస్తుందన్న మూమెంట్లోనే ఈ రోడ్లు బోట్లు అన్నీ ఏదో హడావుడిగా చేయించారు. కాబట్టి ఏంటంటే జనాల్లో ఏంటంటే మార్పు కోరుకుంటున్నారు. ఏదైనా ఇప్పుడు ఒకసారి అన్నారు, చూశారు జనాలు. ఒకసారి అని అడిగాడు, చూశారు జనాలు. ఇప్పుడు దాకా చూశారు. ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు. మళ్ళీ ఈసారి ఏది వచ్చింది అనేది చెప్పలేమంటే అదే టీడీపీ వచ్చిందని మేము అనుకుంటున్నాం. అలాగే గుంటూరులో ముఖ్యంగా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నాడు. ఆయన కన్ఫామ్ అనుకుంటున్నాం అండి. ఆయన అనుకుంటున్నాం. ఆపోజిట్ పర్సన్ ఇచ్చిన అవకాశం కూడా లేదంటున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. తట్టుకునే పర్సన్ అంటే అండి ఆయన తట్టుకునే కెపాసిటీ నాకు తెలిసి ఎంపీ లెవెల్లో ఎవరు లేరు అనుకుంటున్నా. తట్టుకునే కెపాసిటీ ఎవరు లేరు అనుకుంటున్నా. టీడీపీ క్యాండిడేట్ తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నా. ఆయనకి అంత పోటీ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అంత బలం లేదు. అంత క్యాష్ పెట్టేవాళ్ళు కూడా నా దేశంతో లేరు అనుకుంటున్నా. వ్యాప్తంగా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నగరంలో ఎట్లా ఉంది? గుంటూరు ఎమ్మెల్యే కానీ ఎంపీ క్యాండిడేట్ కానీ ఏ పార్టీ గెలిచే అవకాశం? ఎంపీ అంటే బ్రహ్మసాని అయితే కొంచెం బాగుంటుందని అందరం అనుకుంటున్నాం. ఏదైనా ఎవరైనా మార్పు కోరుకుంటున్నారండి జనాలు. పనులు లేక చాలామంది ఇబ్బందులు పడి దానికి తోడు మా మోటార్ ఫీల్డ్ మరీ నాశనం అయిపోయింది. ట్యాక్సీలు విపరీతంగా పెంచేశారు. బయట రాష్ట్రానికి మనకి చాలా తేడా ఉంది. మా మోటార్ ఫీల్డ్ కూడా పడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము. డీజిల్ రేట్లు కూడా పెరిగిచ్చారు కానీ తగ్గించే ఇది కూడా లేదు. ఇబ్బందిగా ఉంది. మార్పు అందరం కోరుకుంటున్నాం. మేము కోరుకుంటున్నాం. టీడీపీ రావాలనుకుంటున్నాం. అది చంద్రశేఖర్ గెలుపు పక్కా అంటారు ఇక్కడ గుంటూరులో. అది మాత్రం వాస్తవం. చూసే జనాలను బట్టి ఇప్పుడు మీకు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఆయన అయితే వస్తాడని మేము నమ్ముతున్నాం. అది రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా ఏ పార్టీ గెలుస్తుంది? టీడీపీయా, వైఎస్ఆర్సీపీయా? టీడీపీయేనండి. టీడీపీ. ఓకే. ఎందుకు వైఎస్ఆర్సీపీ కష్టమా ఈసారి? కష్టమే సార్. ఎందుకు సార్? ఎందుకంటే మా మోటార్ ఫీల్డ్ నాశనం అయిపోయింది. ఈ ట్యాక్సుల దెబ్బకి ఇన్సూరెన్సులు పెంచారు. రోడ్డు మీద తిరగాలన్నా మాకు భయంగా ఉంది. అది మార్పు అయితే చూస్తున్నాం. డీజిల్ రేట్ అయితే పెరిగింది. 100 రూపాయలు పెరిగింది. అది మా పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎట్లా ఉంది? టీడీపీ క్యాండిడేట్లు ఉన్నారు, ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు. పెమ్మసాని చంద్రశేఖర్ ఉండే ఎంపీ క్యాండిడేట్. టీడీపీకేనండి నెంబర్ 1. పెమ్మసాని చంద్రశేఖర్. మేము దేశం మొత్తం తిరుగుతున్నాము. మేము అడుగుతానే ఉన్నాము. టీడీపీయే వస్తుందని అంటున్నారు. ప్రతి పల్లెటూరులో అడుగుతానే ఉంటాం మేము. రైట్ అండి. పక్క టీడీపీ గ్యారంటీ. నేనైతే వైసీపీకి వేసేవాడిని కానీ ఈసారి మాత్రం టీడీపీకే వేస్తా. రైట్ అండి.